ప్రాచీన కాలంలో అనేక ఐరోపా దేశాలలో దొంగతనాల్ని తమ వృత్తిగా స్వీకరించిన కొన్ని జాతుల వారు తాము దొంగతనాలు చేసే సమయంలో ఎవరు అడ్డు రాకుండా ఉండటం కోసం ఒక తాంత్రిక సాధనాన్ని ఉపయోగించేవారు. ఆ అమానుషమైన తాంత్రిక సాధనం గురించి తెలుసుకుందామా? ఉరికంభం మీద ప్రాణాలు కోల్పోయిన ఒక నేరస్తుడి యొక్క కుడి చేయిని కొన్ని రసాయనిక ప్రక్రియలతో బాగా ఎండబెట్టి ఆపై దానిని దొంగతనాలలో ఉపయోగించుకుంటారు. ఆ ఎండిపోయిన చెయ్యినే హ్యాండ్ ఆఫ్ గ్లోరీ అని పిలుస్తారు. ఆ మృత హస్తం మానవ దేహాల నుండి సేకరించిన క్రొవ్వుతో తయారు చేసిన క్రొవ్వొత్తి అమర్చి ఆపై ఆ క్రొవ్వొత్తిని వెలిగించి ఆపై ఆ క్రొవ్వొత్తితో తాము దొంగతనం చెయ్యాలనుకున్న గృహాలలో ప్రవేశించేవారు. మనిషి క్రొవ్వుతో వెలిగే ఆ క్రొవ్వొత్తి ప్రభావం వల్ల ఆ గృహాలలోని మనుషులు మంత్రించబడినట్లుగా అలా నిశ్చేష్టులై ఉండిపోయేవారు. ఆ గృహాలలో తమకు ఎలా ప్రతిఘటన ఉండదు కనుక ఆ దొంగలు తమ దోపిడీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని అక్కడి నుండి వెళ్లిపోతూ ఉండేవారు. హ్యాండ్ ఆఫ్ గ్లోరీ తయారు చేసే విధానం ఇలా ఉంటుంది. హత్యానేరం మీద ఉరి తీయటం వల్ల చనిపోయిన వ్యక్తి యొక్క చేతిని నరికి ఆ తర్వాత ఆ చేతిని ఒక గట్టి అట్టలో ఉంచి ఆపై దాని సహాయంతో ఆ చేతిని గట్టిగా ఊతుతారు. ఆ ఒత్తిడి కారణంగా ఆ చేతిలో ఇంకా గడ్డ కట్టకుండా మిగిలిన కొద్దిపాటి రక్తం బయటకు వస్తుంది. స్త్రీ, పురుషుడు, కుక్క, గుర్రం, ఆడగుర్రం అనే 5 రకాల జీవులకు సంబంధించిన మూత్రాన్ని మరియు నూరే కారం మరియు ఉప్పు, తోక మిరియాలు కలిపి పొడి చేసి ఆ పొడిని ఒక మట్టి పాత్రలో పోస్తారు. ఆ తర్వాత ఆ చేతిని ఆ మట్టి పాత్రలో 15 రోజుల పాటు ఊరబెడతారు. ఆ తర్వాత ఆ చేతిని మట్టి పాత్ర నుండి బయటకు తీసి ఎండలో బాగా ఎండబెడతారు. హత్యా నేరం మీద ఉరి తీయబడిన వ్యక్తి మృతదేహం నుండి సేకరించిన క్రొవ్వుకి సాధారణమైన మైనం మరియు నువ్వుల నూనె కలిపి క్రొవ్వొత్తు తయారు చేస్తారు. ఆపై బాగా ఎండబెట్టిన ఆ చేతిలో ఈ క్రొవ్వొత్తిని ఉంచి దాన్ని తమతో పాటు దొంగతనం చేయవలసిన ఇళ్లకు తీసుకెళ్తారు. ఈ తాంత్రిక విధానం ప్రాచీన కాలంలో గ్రీకు, చాల్దియస్, బాబిలోనియన్ ప్రాంతాలలో విస్తారంగా ఉపయోగించబడిందని తెలుస్తున్నది. ఒక విశేషం ఏంటంటే ఈ గ్లోరీ ఆఫ్ హ్యాండ్ పట్టుకున్న ఈ చేతిలో అమర్చబడిన కొవ్వొత్తిని నోటితో ఊది ఆర్పడం సాధ్యం కాదు. ఎంత ఈదురుగాలి వీచినా కూడా ఆ క్రొవ్వొత్తి ఆరదు. వెలుగుతున్న ఆ క్రొవ్వొత్తి మీద పాలు చల్లినప్పుడు మాత్రమే ఆ క్రొవ్వొత్తి ఆరిపోతుందని మాత్రమే చెబుతారు. ఒక మృతదేహం శిరస్సుపై ఉండే వెంట్రుకలను తీసుకొచ్చి ఆ వెంట్రుకలతో తయారు చేసిన ఒత్తిని ఈ క్రొవ్వొత్తిలో ఒత్తిగా అమరుస్తారు. ఈ క్రొవ్వొత్తి తనను పట్టుకునే వ్యక్తికి మాత్రమే వెలుగునిస్తుంది. హ్యాండ్ ఆఫ్ గ్లోరీని కొందరు దొంగలు ఉపయోగించి అనేక సందర్భాలు ఇంగ్లాండ్లో తాంత్రిక చరిత్రలో నమోదు చేయబడ్డాయి. అలాంటి వాటిలో ఒక సంఘటన గురించి తెలియజేస్తాను. క్రీస్తు శకం 1790లో ఈ సంఘటన జరిగిందని చెబుతారు. ఆ సంవత్సరం ఒక నెలలోని ఒక సాయంత్రం రోజున స్త్రీ వేషం ధరించిన ఒక ప్రయాణికుడు ఓల్ట్ స్పాషియలిన్ అనే పేరు గల ఒక సత్రానికి వచ్చాడు. ఆ సత్రం దగ్గరే తపాలా తీసుకువెళ్లేవాళ్లు ఆ ప్రదేశంలో తమ గుర్రపు బగ్గీలకు కట్టిన గుర్రాలను మార్చుకునేవారు. ఆ కాలంలో ఇంగ్లాండ్లో తపాలాను గుర్రపు బగ్గీలపై ప్రయాణించే కొందరు వ్యక్తులు దూర ప్రాంతాలకు తీసుకువెళ్లి ఇస్తూ ఉండేవాళ్లు. కొన్ని సమయాలలో ఈ గుర్రపు బగ్గీలు ఒక్క రోజులోనే 100 కొద్ది కిలోమీటర్లు ప్రయాణించవలసి వచ్చేది. అదే గుర్రాలు అంత దూరం లాగలేవు గనుక ప్రతి 200 కిలోమీటర్లకు ఒక చోట ఆగి ఆపై అప్పటి వరకు బగ్గీని లాగిన గుర్రాలను అక్కడ వదిలిపెట్టి అప్పటి వరకు అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న వేరే గుర్రాలను ఆ బగ్గీకి కట్టి ఆపై ఆ బగ్గీ మీద తపాలాను తీసుకుని ముందుకు సాగిపోతూ ఉంటారు. సరే, ఆడవేషంలో ఆ సత్రానికి వచ్చిన ఆ ప్రయాణికుడు తాను ఆ రాత్రికి అక్కడే ఉంటానని, మర్నాడు తెల్లవారుజామున బయలుదేరుతానని మరియు ఆ తెల్లవారుజామున సమయంలో తనకి ఏదైనా కొద్దిగా ఆహారం ఏర్పాటు చేయమని ఆ సత్రం యజమానికి చెప్పాడు. ఆ యజమాని అందుకు అంగీకరించాడు. ఆ తర్వాత అతడు ఒక సేవకురాలిని పిలిచి ఆమెతో ఇలా చెప్పాడు: నేను నిద్రపోవటానికి వెళుతున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఈ ప్రయాణికురాలు తెల్లవారుజామున ఈ సత్రాన్ని వదిలి వెళ్లిపోయే వరకు జాగ్రత్తగా కాపలాకాయి. ఆ సత్రం యజమాని తన సేవకురాలికి తగిన జాగ్రత్తలు చెప్పి ఆపై నిద్రపోవడానికి తన గదిలోకి వెళ్లిపోయాడు. చలి అధికంగా ఉండే ఇంగ్లాండు లాంటి పాశ్చాత్య దేశాలలో గృహంలోని ఏదో ఒక గదిలో ఒక చోట ఒక పొయ్యి లాంటిది ఏర్పాటు చేస్తారు. రాత్రి సమయంలో ఆ పొయ్యిలో మంటలు మండిస్తూ ఆ మంట వద్ద చలి మంట కాగుతూ ఉంటారు. ఇక్కడ కూడా ఆ సేవకురాలు తన గదిలో ఉన్న పొయ్యి వద్ద ఒక స్టూలు వేసుకుని కూర్చుని చలి కాగుతుంది. ఆమెకు ఎదురుగా ఉన్న ఇంకొక బల్ల మీద స్త్రీ ప్రయాణికురాలు కూర్చుని చలిమంట కాగుతున్నది. వయసులో ఉన్న ఈ సేవకురాలు బాగా చురుకైనది. ఈ సేవకురాలు తనకెదురుగా బల్లపై కూర్చున్న స్త్రీ ప్రయాణికురాలి దుస్తుని పరిశీలనగా చూస్తున్నప్పుడు ఆమెకు ఒక రహస్యం తెలిసింది. అదేంటంటే ఆ స్త్రీ ప్రయాణికురాలు ధరించిన పల్చటి గౌను లోపల నుండి పురుషులు ధరించే పాంటు కనిపిస్తుంది.
తన ముందు కూర్చున్నది ఒక స్త్రీ కాదని, స్త్రీ వేషంలో ఉన్న పురుషుడని ఆ సేవకురాలికి అర్థమైపోయింది. బహుశా ఆ స్త్రీ విషయంలోని పురుషుడు ఒక దొంగ అయి ఉంటాడని ఆమెకు అనిపించింది. తను నిద్రపోతే గాని ఆ దొంగ ఏం చేస్తాడో తెలుసుకునే అవకాశం ఉండదని భావించిన ఆ సేవకురాలు మెల్లిమెల్లిగా నిద్రలోకి జారుకుంటున్నట్లుగా నటించడం ప్రారంభించింది. మరికొద్ది నిమిషాలకే గురక పెట్టడం ఆరంభించింది. ఆ సేవకురాలు ఎప్పుడు నిద్రపోతుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్న ఆ ప్రయాణికుడు తన భుజానికి ఉన్న సంచిలోంచి ఒక ఎండిపోయిన మానవ హస్తాన్ని బయటకు తీసి, ఆపై ఆ సంచిలో నుండి ఒక క్రొవ్వొత్తిని బయటకు తీసి, ఆ తర్వాత ఆ క్రొవ్వొత్తిని తాను తెచ్చిన చేతి వేళ్ల మధ్య అమర్చి, ఆపై క్రొవ్వొత్తిని వెలిగించాడు. ఆ తర్వాత వెలుగుతున్న క్రొవ్వొత్తిని అమర్చిన ఆ మానవ హస్తాన్ని నిద్రపోతున్న సేవకురాలి ముఖానికి దగ్గరలో ఉంచి ఇలా ఒక మంత్రాన్ని చదివాడు. గాఢ నిద్రపోతున్న వారు గాఢ నిద్రలోనే ఉండుగాక, మెళుకువతో ఉన్నవారు మెళుకువలోనే ఉండుగాక. నిజానికి ఆ ప్రయాణికుడు ఆ మంత్రాన్ని చదువుతున్న సమయంలో ఆ సేవకురాలు నిద్రపోతూ ఉన్నట్లయితే ఆమె ఆ నిద్రలోనే ఉండిపోయేది. ఆ యాత్రికుడు చెయ్యబోయే దొంగతనాన్ని అడ్డుకోలేకపోయేది. కానీ ఆమె ఆ సమయంలో మెలకువతో ఉంది. యాత్రికులు చదివిన మంత్రంలో మెలకువతో ఉన్నవారు మెలకువతోనే ఉండుగాక అని ఉండటం వల్ల ఆ సేవకురాలికి ఆ తరువాత నిద్ర రాలేదు. సేవకురాలు నిద్రపోవటం లేదు అన్న విషయం గ్రహించిన ఆ దొంగ వెలుగుతున్న కొవ్వొత్తి ఉన్న ఆ మత్స్యు హస్తాన్ని ఆ గదిలోనే ఒక బల్ల మీద ఉంచి, ఆపై గబగబా అక్కడి నుండి ప్రధాన ద్వారం గుండా బయటకు వెళ్లి, ఆపై బయట నుంచుని పెద్దగా ఈల వేశాడు. అప్పటి వరకు అతడి పిలుపు కోసం అక్కడికి దగ్గరలో ఉన్న చెట్ల వెనకాల దాక్కున్న అతడి 10 మంది స్నేహితులు అతడు వేసిన ఈల వినగానే అతడి వద్దకు పరిగెత్తుకొచ్చారు. ఆ దొంగ ప్రయాణికుడు తన వద్ద నుండి బయటకు వెళ్లటం గమనించిన ఆ సేవకురాలు అతడి వెనకాలే నిశ్శబ్దంగా వెళ్లి అతడు ప్రధాన ద్వారం దాటి బయటకు వెళ్లగానే ప్రధాన ద్వారం మూసివేసి గడియ పెట్టింది. ఆ తర్వాత వేగంగా పై అంతస్తుకు వెళ్లి పై అంతస్తులో ఉన్న గదిలో నిద్రపోతున్న సత్రం యజమానిని మరియు అతడి భార్యను నిద్రలేపడానికి ఎన్నో విధాల ప్రయత్నించింది. పెద్దగా అరిచింది. అయినా వాళ్ళు నిద్రలేవలేదు. వాళ్ళ శరీరాల మీద తన చేత్తో గట్టిగా దెబ్బలు వేసింది. అయినా వాళ్ళు నిద్రలేవలేదు. కనీసం కదలను కూడా కదలలేదు. ఆపై ఆమె ప్రక్క గదిలో నిద్రపోతున్న మగ పని వాళ్ళని నిద్రలేపాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. వాళ్ళు కూడా నిద్రలేవలేదు. అప్పుడు ఆమెకు ఒక విషయం హఠాత్తుగా గుర్తుకొచ్చింది. అదేమిటంటే ఆ గదిలో ఒక బల్ల మీద ఆ యాత్రికుడు వెలిగించిన మృత్యుహస్తం చేతులు వెలుగుతున్న క్రొవ్వొత్తి మహత్యం కారణంగానే సత్రంలో నిద్రపోతున్న అందరూ ఏదో మాయకు గురై నిద్ర లేవలేకపోతున్నారని, తాంత్రిక శక్తులు గల ఆ క్రొవ్వొత్తిని నోటితో గాలి ఊది ఆర్పడం సాధ్యం కాదు, కేవలం పాలను చల్లటం ద్వారా మాత్రమే ఆ క్రొవ్వొత్తిని ఆర్పడం వీలవుతుంది అన్న విషయం ఒక ప్రయాణికుడి ద్వారా ఆమెకు కొంతకాలం క్రితం తెలిసిందే. దాంతో ఆమె గబగబా మెట్లు దిగి క్రిందికి వచ్చి అప్పటికే ఆ దొంగ ప్రయాణికుడు మరియు అతని సహచరులు బయట నుండి ప్రధాన ద్వారాన్ని పగలగొట్టి లోపలికి రావాలని ప్రయత్నిస్తున్నారని ఆమెకు తెలిసిపోయింది. ఆపై ఆమె ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన గదిలోకి వెళ్లి, ఆపై అక్కడ ఒక అలమారలో ఉన్న పాల సీసాను బయటకు తీసి, ఆ తరువాత ఆ సీసాలోని పాలను అక్కడ బల్ల మీద మృతహస్తం చేతిలో వెలుగుతున్న క్రొవ్వొత్తి జ్వాల మీద చల్లింది. ఫలితంగా ఆ క్రొవ్వొత్తి ఆరిపోయింది. ఎప్పుడైతే క్రొవ్వొత్తి ఆరిపోయిందో 2వ అంతస్తులో మంత్రబంధానికి కట్టుబడి నిద్రపోతున్న సత్రం యజమాని, అతని భార్య మరియు ఆ ప్రక్క గదిలో నిద్రపోతున్న పనివాళ్లు నిద్రలేచారు. అప్పటికే దొంగ ప్రయాణికుడు మరియు అతని సహచరులు ప్రధాన ద్వారం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. వాళ్ళని గమనించిన ఆ సత్రం యజమాని పెద్దగా కేకలు వేశాడు. దాంతో ఆ సత్రంలోని పనివాళ్లు బిగ్గరగా అరుస్తూ సత్రంలోకి ప్రవేశిస్తున్న దొంగల్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అంతమంది మెలకువతో ఉన్న సమయంలో అందున తమని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళని చూసి బెదిరిపోయి ఆ దొంగ ప్రయాణికుడు మరియు అతని సహచరులు చాలా నేర్పుగా వాళ్ల బారి నుండి తప్పించుకుని అక్కడి నుండి దూరంగా పారిపోయారు. ఈ సంఘటనకు ప్రధాన సాక్షిగా ఉన్న ఆ ధైర్యవంతురాలైన సేవకురాలి కుమార్తె అయిన బెల్లా పార్కిన్ అనే ఒక వృద్ధురాలు క్రీస్తుశకం 1861వ సంవత్సరంలో ఈ విషయాన్ని ఆ కాలానికి చెందిన ఒక రచయితకు తెలియజేసింది. ఈ విషయాన్ని ఆ రచయిత తన గ్రంథంలో పొందుపరిచాడు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.